ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే ఈ మే నెల వేసవి సెలవుల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 1వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 57,863 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 31,030 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,04,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 24 గంటల సమయం పడుతోంది. అంటే ఒక రోజు మొత్తం పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. యథావిధిగా చిన్నపిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఈరోజు చిన్నపిల్లల సుపదం దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనానికి గంట నుంచి గంటన్నర లోపు దర్శనం అనేది పూర్తవుతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి నేరుగా శిలాతోరణం వరకు క్యూలో భక్తులు వేచి ఉన్నారు. అంత దూరం కూడా క్యూ అంతా భక్తులతో నిండిపోయిందండి. భక్తుల యొక్క రద్దీ అనేది అంత ఎక్కువగా ఉంది. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 24 గంటల సమయం, అంటే ఒక రోజు మొత్తం కూడా పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే మే 1వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి కూడా జూలై 15వ తేదీ వరకు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. జూలై 15వ తేదీ వరకు కూడా ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ని టీటీడీ వారు స్వీకరించరు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు వేసవి సెలవులలో అంటే మే నెల అంతా కూడా శ్రీవారి దర్శనంకి వెళ్ళడానికి ఏ దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాము. మనకి తిరుమల దర్శనానికి టీటీడీ వారు 2 రకాలుగా దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచారండి. అవేంటంటే ఆన్లైన్లోనూ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. అలాగే ఆఫ్లైన్లో అంటే తిరుపతిలో కూడా ప్రతిరోజు దర్శనం టికెట్లను ఇవ్వటం జరుగుతుంది. ముందుగా ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో ప్రతి నెల చివరి వారంలో కొన్ని రకాలైన దర్శనం టికెట్లను మరియు రూమ్స్ బుకింగ్ కోటాను టీటీడీ వారు విడుదల చేస్తారండి. ఆర్జిత సేవలు, సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్, 300 రూపాయల దర్శనం టికెట్లు, అంగ ప్రదక్షిణం టికెట్లు, అలాగే దివ్యానుగ్రహ హోమం టికెట్లు, ఈ విధంగా దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారు. ఇవన్నీ కూడా జూలై నెల వరకు ఆన్లైన్లో విడుదల చేసేసారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. అంటే మే నెలలో దర్శనానికి వెళ్ళే భక్తులకు ఆన్లైన్లో అయితే ఎటువంటి దర్శనం టికెట్లు అందుబాటులో లేవు. అన్నీ కూడా 2025 జూలై నెల వరకు విడుదల చేసేసారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. మరి ఆన్లైన్లో దర్శనం టికెట్ బుక్ చేసుకోలేదని, దర్శనానికి వెళ్ళలేదని బాధపడే భక్తులు ఆఫ్లైన్లో అంటే తిరుపతిలో ప్రతిరోజు కూడా ఉచితంగా సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్స్లలో, అలాగే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. ఈ టికెట్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. రాత్రి 9 గంటల నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే మరుసటి రోజు తెల్లవారుజామున లోపు టికెట్లు అన్నీ కూడా అయిపోతాయి. భక్తులు ఈ టికెట్లు తీసుకోవాలనుకుంటే సాయంత్రం నుంచే మీరు ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే క్యూ లైన్లో నిలబడి ఉంటే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం
అవకాశం ఉంటుంది. ఈ విధంగా సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు కాలినడక మార్గంలో నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్లో అయినా శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇవండి ఈ వేసవి సెలవులలో భక్తులకు అందుబాటులో ఉండే దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, అక్క, నేను బై మిస్టేక్ శ్రీవారి సేవ తిరుపతిలో బుక్ చేసుకున్నాను, అవి క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతాయిగా, అవి మళ్ళీ బుక్ చేసుకోవచ్చా అని అడిగారు. ఒకసారి మీరు శ్రీవారి సేవ కోటా ఏదైనా బుక్ చేసుకుంటే మళ్ళీ బుక్ చేసుకోవడానికి 3 నెలల గ్యాప్ అనేది ఉండాలండి. మీ బుకింగ్ డేట్ నుంచి 3 నెలల తర్వాత మళ్ళీ రిలీజ్ చేసే సేవా కోటాను మీరు బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే నేను సీనియర్ సేవ బుక్ చేసుకున్నాను, ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి సేవకి అని అడిగారు. సీనియర్ సేవ బుక్ చేసుకున్న వాళ్ళు మీరు బుక్ చేసుకున్న కాపీని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ని క్యారీ చేయాలి. జిరాక్స్ కంటే కూడా ఖచ్చితంగా ఒరిజినల్ ఉంటేనే మంచిది. ఈ 2 తీసుకొని మీరు తిరుమల కొండపైన శ్రీవారి సేవా సదన్ బిల్డింగ్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే కనుక అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళు నెక్స్ట్ చేయాల్సిన ప్రొసీజర్ అనేది మీకు చేస్తారు. అలాగే ఇంకొకరు, జూలై నెల హోమం టికెట్స్ ఎప్పుడు వదులుతారు అక్క అని అడిగారు. దివ్యానుగ్రహ హోమం టికెట్లు అనేవి ఏ నెలకు సంబంధించింది ఆ ముందు నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. ప్రస్తుతం అయితే ఈ మే నెల వరకు విడుదల చేసేశారు. జూలై నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను జూన్ నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన ఏ సమయానికి విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.